మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. షకీల్ కొడుకును పిఎస్ నుంచి తప్పించినందుకు మాజీ సీఐ దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిర్ణయించారు. కొడుకును విదేశాలకు పంపిన షకీల్ పై కూడా కేసు నమోదు చేయాలన్న యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. షకీల్ కొడుకును పిఎస్ నుంచి తప్పించినందుకు మాజీ సీఐ దుర్గారావుపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిర్ణయించారు. అయితే కొడుకును విదేశాలకు పంపిన షకీల్ పై కూడా కేసు నమోదు చేయాలన్న యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అడిగి తెలుసుకుందాం. శశి, ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సోహెల్ ప్రస్తుతం దుబాయ్కి పారిపోయాడు. అతని కోసం పోలీసులు, పంజగుట్ట పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడాను జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే పంజగుట్ట పోలీసులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉండేటటువంటి సోహెల్ను తప్పించేందుకు ఈ ప్రమాదం సోహెల్ డ్రైవర్ అబ్దుల్ ఆరిఫ్ చేశాడంటూ అబ్దుల్ ఆరిఫ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయేంత వరకు కూడా షకీల్ చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి సోహెల్ తండ్రి షకీల్ మీద కూడాను కేసు నమోదు చేసే యోచనలో పంజగుట్ట పోలీసులు ఉన్నారు. అందుకు అనుగుణంగా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను ఇప్పటికీ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సోహెల్ను తప్పించడంలో పంజగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి అతని మీద ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసినటువంటి సిటీ కమిషనర్, మరోవైపు ఇక పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు మీద కేసు కూడా నమోదు చేసేటటువంటి యోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు మీద సమగ్ర దర్యాప్తును డీసీపీ చేత సిపి చేయించారు. అందుకు అనుగుణంగానే ఇందులో మాజీ ఇన్స్పెక్టర్ పాత్ర తేలడంతో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే షకీల్ పాత్ర కూడా తేలింది. కాబట్టి ఇద్దరి మీద కూడాను కేసు నమోదు చేసే యోచనలో పంజగుట్ట పోలీసులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇక సోహెల్ను పంజగుట్ట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి దుర్గారావు అనంతరం సోహెల్ అక్కడి నుంచి తప్పించుకుని పోవడంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు సోహెల్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతారేమన్న భావన నేపథ్యంలో సోహెల్ని ఎలాగైనా సరే ఈ కేసులో తప్పించాలన్నటువంటి అభిప్రాయం మేరకే షకీల్ కూడాను తన వద్ద పనిచేసేటటువంటి డ్రైవర్ను పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటూ కూడా సూచించారు. ఈ నేపథ్యంలో హడావుడిగా అబ్దుల్ షరీఫ్ పంజగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకుని ఈ ప్రమాదం చేసింది తానే అంటూ కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అబ్దుల్ షరీఫ్ను అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ షరీఫ్ రిమాండ్లో ఉన్నారు. అనంతరం సోహెల్ ఇక్కడే ఉంటే కనుక పోలీసులు తన పాత్రను ఖచ్చితంగా బయటపెట్టినంత తనను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారేమన్న భయం నేపథ్యంలో నేరుగా ఇక్కడ నుంచి ముంబై వెళ్ళిపోయారు. ముంబై నుంచి అక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అనంతరం సోహెల్ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేకపోవడంతో ఇక దుబాయ్కి వెళ్ళిపోవడంతో అతన్ని అక్కడి నుంచి రప్పించడానికి వీలుగా లుకౌట్ నోటీసులను ఇప్పటికే పోలీసులు జారీ చేశారు. సో మొత్తానికి ఈ కేసులో కీలక పరిణామం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక షకీల్ మీద అలాగే మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావు మీద కూడా కేసు నమోదు చేసేటటువంటి యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 1-2 రోజుల్లో ఈ కేసు నమోదు కూడా అయ్యేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.